నమస్కారం వీవర్స్. కార్తీక పురాణము 21వ అధ్యాయము. పురంజయుడు కార్తీక ప్రభావమును నెరుంగుట. ఈ విధంగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలులకు భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ, గజసైనికుడు గజసైనికునితోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్లయుద్ధ నిపుణులతోనూ, ఖడ్గము గద బాణము పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరులు ఢీకొనుచు, హూంకరించుకొనుచు, సింహనాదములు చేసుకొనుచు, శూరత్వ వీరత్వములను చూపుకొనుచు, బేరీ దుందుబుల వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమి నెందు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు, అహంకారములతో దీనావస్థలో విలపిస్తున్న ఆక్రందనలు, పర్వతముల వలె పడియున్న ఏనుగుల గుర్రముల కళేబరముల దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకుపోవటానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది. కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టపోయెను. అయినను 3 అక్షయహీనులున్న పురంజయుని సైన్యమునెల్ల అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయము కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించి తిని. అప్పుడు నా మాట లానలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై యున్నందుననే ఈ యుద్ధమున నోడి రాజ్యములను శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాట లాలకింపుము. జయాపజయాలు దైవాధీనములని ఎరింగియు నీవు చింతతో కృంగిపోవుట ఎలా? శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న తలంపు కలదేని? నా హితోపదేశమును ఆలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాన స్నాన జపాది నిత్య కర్మలాచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిన దీపారాధన చేసి భగవన్నామస్మరణమును చేయుచు నాట్యము చేయుము. ఇట్లో నరించినచో నీకు పుత్ర సంతతి కలుగును. అంతియే కాదు, శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషమొంది నీ శత్రువులను దునుమాడుటకును నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుట చేతనే గదా నీకి అపజయము కలిగినది. కాన లెమ్ము, శ్రీహరిని మదిలో తలచి నేను తెలియచేసినట్టులా చేయుమని హితోపదేశము చేసెను. అపవిత్రం పవిత్రో వా నానావస్థాగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాబాహ్యాభ్యంతరశుచి. 21వ 21వ రోజు పారాయణం సమాప్తం. 22వ అధ్యాయం. పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతమును చేయుట. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.